వెల్కమ్ టు వీడియో. నెల్లూరు జిల్లాలోనే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి స్కూలు వెంకటగిరి రాజాస్ విఆర్ హై స్కూలు. అది దాంట్లో జరిగేటువంటి అవకతవకల మీద తీవ్రంగా ప్రశ్నించారు టీచర్స్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. నారాయణ సంస్థల్లోని టీచర్స్ ని అక్కడ రిక్రూట్ చేయటం ఏంటి అనేటువంటిది కూడా చెప్పారు ఆయన. మంచి ఎడ్యుకేషన్ అని అంటే ప్లే గ్రౌండ్ పెట్టడం లేదా పెయింట్ వేయటం కాదు, క్వాలిటీ టీచర్స్ ఉండాలి, సఫిషియెంట్ టీచర్స్ ఉండాలి. అలాంటి జీవో నెంబర్ 117 రద్దు చేయటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. అలాగే నారాయణ స్కూల్స్ లోని టీచర్స్ ని గవర్నమెంట్ స్కూల్లో రిక్రూట్ చేయటం ఏంటి అని ఈ అవకతవకలన్నిటి మీద చాలా గట్టిగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ప్రధానంగా ఒక స్కూల్ డెవలప్ కావాలంటే ఎప్పుడు కూడా పెయింట్లు వేసి అదేవిధంగా ఒక ప్లే గ్రౌండ్ ఒక ల్యాబ్ పెడితే ఎప్పుడు కూడా స్కూల్ డెవలప్ కాదు. ఎప్పుడు కూడా క్వాలిటీ టీచర్స్ ఉండాలా. క్వాలిటీ టీచర్స్ కాదు, కనీసం టీచర్స్ అక్కడ సఫిషియెంట్ టీచర్స్ ఉండగలగల. ఈ రోజు సుమారుగా 1063 మందిని మనం అడ్మిషన్ చేసుకున్నప్పుడు 80 మంది స్టాఫ్ మనకు అక్కడ అవసరం అవుతుంది. సో నేను ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాను. ఇది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ గా దీన్ని మనం తీసుకున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అన్నప్పుడు చుట్టుపక్కల జిల్లా పరిషత్తుల్లో గానీ చుట్టుపక్కల ఉండే టీచర్స్ ని ట్రాన్స్ఫర్స్ మీద గానీ ఎక్కడి నుంచి కూడా ఇక్కడ తీసుకునేదానికి అవకాశం ఉండదు. ఈ కార్పొరేషన్ లిమిట్స్ లోనే, నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్ లోనే మనం ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్ కి ట్రాన్స్ఫర్స్ గానీ ఏవైనా కూడా జరుగుతాయి. ఈ రోజు మనకు ఉన్నటువంటి స్కూల్స్ పరిస్థితి మీకు తెలిసి ఉంటది. సిటీలో 34 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, రూరల్ లో 19 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, మొత్తం మీద 22 హై స్కూల్స్ కూడా ఉన్నాయి, 22 హై స్కూల్స్ ఉన్నాయి. మొత్తం ఈ హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ అన్నింటిలో కలిపి టోటల్ గా ఇప్పటికి అంటే నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్ లో 102 హై స్కూల్స్ లో డెఫిషిట్ ఉంది. ప్రైమరీ స్కూల్స్ కనుక తీసుకుంటే 93 డెఫిషిట్ ఉంది. ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ నేను తీసుకుంటే. నేను బయట గురించి చెప్పట్లా. బయట నుంచి ఇక్కడికి రావడానికి టీచర్ అవకాశం ఉండదు, ఇక్కడ నుంచి బయటకు పోవడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ట్రాన్స్ఫర్స్ కానీ ఏదో ప్రమోషన్స్ కానీ అన్ని కూడా విత్ ఇన్ ది కార్పొరేషన్ టీచర్స్ అన్ని కూడా జరుగుతాయి. ఈ కార్పొరేషన్ పరిధిలో టోటల్ గా 102 హై స్కూల్ వ్యాకెన్సీస్ ఉన్నాయి, 93 ప్రైమరీ వ్యాకెన్సీస్ ఉన్నాయి, 195 వ్యాకెన్సీస్ ఉన్నాయి ఒక్క నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లోనే ఈ స్కూల్స్ లో ఉన్నటువంటి వాటిల్లో. దీనికి సంబంధించి ఏం చెప్తా ఉన్నారు, 2025 డిఎస్సి లో అలాట్మెంట్ వస్తుంది, ఆ టీచర్స్ ని అలాట్ చేస్తామన్నారు. మీకు 2025 డిఎస్సి లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి కేవలం 13 స్కూల్స్ మాత్రమే శాంక్షన్ చేస్తారు.